నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీకల్లోతో అప్పుల్లో రాష్ట్రం మునిగిపోతే నారా లోకేష్ మాత్రం మ్యాచ్ చూడడానికి ఆయనకైన ఖర్చు కోటికి పైగానే అంటూ సాక్షి కథనాలు కానివ్వండి, వైసీపీ అనుకూల మీడియా కానివ్వండి తెగ ప్రచారం చేసింది. మరి దీనికి సంబంధించి నారా లోకేష్ గారు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ మ్యాచ్ టికెట్ కానివ్వండి, లేదు అంటే ఫ్లైట్ టికెట్స్ అన్నిటికీ కానివ్వండి, డబ్బులు నావే అంటూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని ఏ విధంగా చూడాలి, మరోపక్క ప్రచారాలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పనితీరు, ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ప్రైవేట్ జెట్లను ఉపయోగిస్తున్నారు, ఆయన అంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సాక్షి మీడియాలో కథనాలు చాలాసార్లు వచ్చేసారు. తాజాగా ఏదైతే T20 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసారో దానికి కూడా ఆయనకైన ఖర్చు ₹1 కోటి పైగానే అంటూ తెగ ప్రచారం చేశారు, విమర్శలు చేశారు. దానికి లోకేష్ గారు ట్విట్టర్లో కొంచెం ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, మ్యాచ్ టికెట్ కానివ్వండి, దానికి పెట్టుకున్నటువంటి దుడ్డు నాదే అంటూ ఆయన ఆ రిప్లై ఇచ్చినటువంటి తీరుని ఏ విధంగా చూడాలి, మరో పక్కన ఈ ప్రచారాలను ఏ విధంగా చూడాలి? తప్పు చేసినాడు తల వంచుకుంటాడు, కానీ తప్పు చేయని వ్యక్తి ఎప్పుడైనా ఘాటుగానే స్పందిస్తాడమ్మా. తప్పు చేయని వ్యక్తికి ధైర్యం ఉంటుంది మానసికంగా. అదే తప్పు చేసినాడు, ఇదిగో ఇలాంటి దుష్ప్రచారాలు చేసి బతుకుతాడు. ఇప్పుడు మీరు సాక్షి టీవీ గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా. సాక్షి టీవీ వివేకానంద రెడ్డి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్. ఆయన హత్య జరిగితే కూడా వాళ్ళు హత్య జరిగిన వ్యక్తులు ఎవరో, హత్య చేయించిన వ్యక్తులు ఎవరో అప్పటికే వాళ్ళకి తెలుసు. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కూడా పెట్టారు. వాళ్ళకి వీటిల్లో ఇది మంచిదా చెడా, ఇది నైతికంగా కరెక్టా కాదా అని కూడా వాళ్ళు ఆలోచించరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పన్నులకు వెళ్ళినా సరే ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించారు. 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ప్రభుత్వ హెలికాప్టర్లను ఉపయోగించారు. దాని మూలన వాళ్ళు ఏమనుకుంటారంటే, తర్వాత ఆయన ఇంటి కోసం వేసిన 12 కోట్లు ఫెన్సింగే ప్రభుత్వ ధనంతో వేశారు ఆయన రక్షణ కోసం. అసలు అట్లాంటి రక్షణ ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎవడో పెట్టుకోడు. ఎందుకంటే తను చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, తనకి ఎట్లాగూ భద్రత ఉంటుంది. అసలు సామాన్య ప్రజలు ఏమాత్రం కూడా ఫెన్సింగ్ లేకుండా కూడా, అంటే కాంపౌండ్ వాళ్ళు లేకుండా మామూలు ఇళ్లలో కూడా ఒక సాధారణ వ్యక్తే బతుకుతున్నప్పుడు అసాధారణంగా భద్రత ఉన్న వ్యక్తికి ఇంకా అసాధారణమైనటువంటి ఎత్తులో ఒక 20 ఫీట్ల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అందులోనూ ఆయన విజయవాడ లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న సిటీలో ఉన్నాడు. పోనీ ఆయన ఏమన్నా వాళ్ళ ఫ్యాక్షన్ ప్రాంతాలైన పులివెందుల్లో ఉన్నాడా? పులివెందుల్లో ఉన్న వాళ్ళ బాబాయ్ గారే అసలు ఏమాత్రం భద్రత లేకుండా, ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేకుండా కూడా పడుకున్నాడు. ఆయన చనిపోయింది బయట నుంచి వచ్చిన శత్రువులతో చనిపోలా, ఇంట్లో వాళ్ళతోనే జరిగింది ప్రమాదం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఆయన అసలు ఊహించలా. అట్లాగే వీళ్ళు ప్రజల కోసం, ప్రజల డబ్బుని వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్నారు కాబట్టి ఇవాళ లోకేష్ గారు కూడా అలాంటి పని చేసి ఉంటాడని వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి దాన్ని వెరిఫికేషన్ కూడా చేసుకోకుండా వేసేసారు. ఇదే కాకుండా అంతకుముందు ఆయన పర్యటనలు చేసినప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టాడని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ ద్వారా ఒక అప్లికేషన్లో వేస్తే లండన్ కానీ ఇతర ప్రాంతాల్లో ఈ పెట్టుబడుల కోసం వెళ్ళిన సందర్భాల్లో కూడా ఆయన టిక్కెట్లు ఆయనే పెట్టుకున్నారు. అక్కడ హోటల్ ఖర్చులు కానీ ఇతర ఏ ఖర్చులు కానీ ఆయనే పెట్టుకున్నారు. ప్రభుత్వ కోశాగారం నుంచి డ్రా చేయలేదని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రిప్లై ఇచ్చింది. లేకపోతే అది కూడా ఎత్తేవాళ్ళే. వాళ్ళు ఊహించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగానే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రవర్తిస్తారని. వీళ్ళు ఎవరి డబ్బు అయినా కూడా జ్యుడిషియస్గా ఖర్చు పెట్టాలనే జ్ఞానం ఉన్న వ్యక్తులు. అంతేగాని ప్రభుత్వ సొమ్ము కాబట్టి, ప్రజల సొమ్ము, ప్రభుత్వం అంటే ప్రజలదే కాబట్టి మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేయచ్చు అనే ఇది వాళ్ళకి లేదు. రెండోది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఎంత వాళ్ళు వచ్చే నాటికి, అధికారంలో వచ్చే నాటికి ప్రభుత్వ కోశాగార పరిస్థితి ఎలా ఉంది, ప్రజలకు ఎన్ని కడగండ్లు ఉన్నాయి, ఎంత మౌలిక సదుపాయాలు ధ్వంసమై ఉన్నాయి, ఈ రాష్ట్రాన్ని ఎట్ట గాడిలో పెట్టాలి, తర్వాత ఆగిపోయిన రాజధాని ఎట్లా నిర్మించాలి, తర్వాత మళ్ళీ పోలవరాన్ని ఎట్లా నిర్మించాలి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద టాస్కులు ఉన్నప్పుడు ఎంతో అంతో వాళ్ళకి వ్యాపారం, హెరిటేజ్, అయ్యో బిజినెస్లు ఉన్నాయి కాబట్టి తినటానికి ఉండటానికి లేని పరిస్థితి ఏం లేదు కదా. కాబట్టి ప్రజల మీద భారం పడకుండా చూస్తున్నారు. రెండోది, ప్రభుత్వం దగ్గర ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నా కూడా వీలుండేంత వరకు ఒక కుటుంబ పెద్దగా, మన కుటుంబాల్లో పెద్దలు ఎట్లా అయితే పొదుపుగా వ్యవహరిస్తారో ఆ పొదుపుని అందరూ పాటిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం కూడా అదే. మీరు మంత్రులు అయ్యారని మీరు విలాసవంతమైనటువంటి ఖర్చులు చేయొద్దు, వీలున్నంత వరకు ఎక్కడైనా సరే మన సొంత డబ్బుని ఎట్లా ఖర్చు చేస్తామో అంత జాగ్రత్తగా చేయమనే ఒక ఆదేశం ఉండబట్టే నిన్న శ్రీలంక వెళ్ళినప్పుడు అందరూ అనుకున్నారు శ్రీలంక అంటే ఈయన ఒక స్పెషల్ జట్ వేసుకెళ్ళిపోతాడు ప్రభుత్వ డబ్బుతోనూ, కాబట్టి రాసేసేయచ్చు. ఏదైనా ఇప్పుడు సాక్షికి ఏముంది, వాళ్ళ మీద అటువంటి హత్యా నేరం మోపినప్పుడైనా ఎవరైనా పరువు నష్టం దావా వేస్తారు, క్రిమినల్ కేసు కూడా పెడతారు. కానీ ఆ పత్రిక అంత విశ్వసనీయత లేదు, దాని మీద ఎందుకు. ఇప్పుడు సార్ మీరు చెప్పినట్టుగానే గతంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివరాలన్నీ తెలుసుకున్నారు. అక్కడ లోకేష్ గారు వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా వెళ్తున్నారని తెలిసింది. అయినా సరే ఇప్పుడు మ్యాచ్ సందర్భంగా ఇటువంటి వార్తలు రాయడం, కథనాలు వినిపించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఏమి పోర్ట్రేట్ చేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు సాక్షి పత్రిక ఎలా పుట్టిందమ్మా? సాక్షి పత్రిక ఎవరన్నా కష్టార్జితంతో పెట్టిన పెట్టుబడి అది క్విడ్ ప్రోకో ద్వారా ప్రభుత్వం కొంతమంది వ్యక్తులకి ఎక్కడంటే అక్కడ ఏది కోరితే అది సహాయం భూములు ఇచ్చి దాని ద్వారా ఇందులో పెట్టుబడులు పెట్టించారు. అసలు ఒక న్యూస్ పేపర్ కానీ ఒక టీవీ కానీ దానంతటా అది నిలబడగలగాలంటే లాభ నష్టాలు లేకుండా కనీసం 10-12 ఏళ్ళు యజ్ఞం చేసినట్టు చేస్తే తప్ప రాదు. ఎందుకంటే న్యూస్ పేపర్ ఒక లాభం నష్టం లేని దశకు రావాలంటే బ్రేక్ ఈవెన్ అంటారు. అలాంటిది ఈ పేపర్ పెట్టకముందే 1700-2000 రూపాయలు పెట్టి 10 రూపాయల షేర్ని కొన్న వ్యక్తులు ఎవరు? ప్రభుత్వంలో లబ్ధి పొందిన వ్యక్తులు. అందుకని వాళ్ళకి ఏముంది, ఏదైనా మనం చేయగలం. ఇప్పుడు నిజంగా ఒక పాత్రికేయుడు ఒక పత్రిక పెట్టి ఇప్పుడు రామోజీరావు గారు లాగా కష్టపడి బ్రిక్ బై బ్రిక్ నిర్మించుకుంటూ వెళ్తే వాళ్ళకు ఒక బాధ్యత తెలుస్తే సమాజంలో మనకి ఈ బాధ్యత ఉంది కాబట్టి మనం ఇట్లాంటి అసత్య వార్తలు చేయకూడదని ఉంటుంది. ఇది కేవలం అసత్య వార్తలతో ప్రచారం చేసే ఆయన ముఖ్యమంత్రి చేయగలిగారు. అతను ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని కూడా తెలుసు. ఇప్పుడు అటువంటి పత్రికను గురించి వాళ్ళకుండా విశ్వసనీయత గురించి నిజంగా కనుక ఉంటే వాలంటీర్లతోనూ లేకపోతే గ్రామ సచివాలయ ఉద్యోగులకి డబ్బులు ఇచ్చి కొనిపించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రభుత్వం నుంచి ఇచ్చే వ్యాపార ప్రకటనలన్నీ ఆ పత్రికకి ఇవ్వబట్టే కదా ఇవాళ ఆర్థికంగా ఆ పరిస్థితికి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎవరి మీద ఎటువంటి నిందేసి అయినా మేము నెగ్గుకు రాగలము. అన్నీ వదిలేసినాడు. ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటారు కొంతమంది, ఎవరినైనా బూతులు తిడతారు, వాడిని కొట్టినా తిట్టినా ఆడికి ఏం సిగ్గు శరం ఉండదు. అట్లాంటి వాడిని ఎవరిని కొడతాడు అసలు? ఊళ్ళో తిడితే తిట్టాడని వెళ్ళిపోతారు ఎవరైనా. అటువంటి పత్రికే సాక్షి. కాబట్టి వాళ్ళు వెరిఫై చేసుకుని వేస్తే అది సాక్షి ఎందుకు అవుతుంది? మిగిలిన ఎవరైనా పత్రికలు వేశారు. అది కేవలం రాజకీయంగా కక్ష లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కోల్చడమే వాళ్ళ ధ్యేయం. ఇప్పుడు ఇక్కడ రాజకీయ హత్యలు ఏమి జరగకముందే ఆయన 36 హత్యలు జరిగినాయని వితిన్ 1 మంత్లోనే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పత్రిక కూడా అదే పని. వాళ్ళకి కేవలం మీరు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఎటువంటి అసత్య వార్తలన్నా రాయండి, ఎటువంటి ఆరోపణలన్నా చేయండి, ఎటువంటి దుర్భాషలైనా ఆడండి. ఇప్పుడు వాళ్ళ నాయకులకు కూడా ఆదేశం అదే కదా, మీరు దుర్భాషలు ఆడండి, మహా అయితే 3 నెలలు జైల్లో పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెబుతున్నాడు. అంతకుమించి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాడు. అంటే ప్రభుత్వం అంటే చట్టం అంటే వాళ్ళకి లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు. అంటే ఆయన ఉండొచ్చాడు కదా 16 నెలలు ఉండటం వల్ల నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి నేరస్తులనైనా పదవుల్లోకి అధికారంలోకి తీసుకొస్తారు, అందుకు నేనే ఉదాహరణ అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల విఘ్నతని ఆయన చాలా తక్కువ అంచనా వేశాడు. కానీ అదే 24లో అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి ప్రతి కీలుకి వాత పెట్టారు. అదే ఆయన ఇప్పుడు గుర్తించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి వంచనకు 2019లో గురయ్యారు కాబట్టి ఎప్పుడైనా వీళ్ళని వంచవచ్చు అనుకుంటే ఇక అంతకన్నా శోచనీయమైన విషయం ఇంకోటి లేదు. అదే వాళ్ళ అమాయకత్వానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలివి వచ్చింది ఇప్పుడు. ఎవరు దుర్మార్గులో, ఎవరు దుష్టులో, ఎవరు ప్రజల సొమ్ము తినేశారో, ఎవరు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళని వేధించారు, ఇవన్నీ కూడా వాళ్ళకు గుర్తున్నాయి. అందుకే 2024లో అటువంటి తీర్పు ఇచ్చారు. ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వరు. ఇట్లాంటి సాక్షిలో ఇన్ని దుర్మార్గమైనటువంటి వార్తలు వేసినా, దోషణలు వేసినా అవి చదివేవాడు ఎవడు. అది ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులకు.